మెప్మా ఆర్పీలు పొదుపు మహిళల సమస్యలపై ఏప్రిల్ 13వ తేదీన మున్సిపల్ పట్టణ కేంద్రాల్లో ర్యాలీలు ధర్నాలు నిర్వహించి మున్సిపల్ కమిషనర్కి ఎంఆర్ఓకి వినతి పత్రాలు ఇవ్వాలని ఏపీ మెప్మా ఆర్పీ ఉద్యోగుల సంఘం రాష్ట్ర కమిటీ పిలుపునిస్తా ఉంది. ఈరోజు మెప్మా ఆర్పీలు అనేక రకాలైనటువంటి సమస్యలను ఎదుర్కొంటా ఉన్నారు. 4 నెలలుగా వేతనాలు బకాయిలున్నాయి. వీటిని వెంటనే చెల్లించాలని డిమాండ్ చేస్తా ఉన్నాం. గ్రేడింగ్ విధానాన్ని రద్దు చేసి కనీస వేతనాలు చెల్లించాలి. 7 ఏళ్లు అవుతా ఉంది వేతనాలు పెంచి. ధరలు ఒకవైపున పెరుగుతా ఉన్నాయి, నిత్యావసర సరుకుల ధరలు పెరుగుతా ఉన్నాయి, విద్యా వైద్యం ఖర్చులు పెరుగుతా ఉన్నాయి. ఈ పెరుగుతున్నటువంటి ధరలకు అనుగుణంగా వేతనాలు పెంచేటటువంటి పని చేయడం లేదు. గ్రేడింగ్ విధానం వలన వీళ్ళకి వస్తున్నటువంటి వేతనం కూడా కుదించబడతా ఉంది. మరొక వైపున నెల నెల వేతనాలు ఇవ్వని కారణంగా ఆర్థిక ఇబ్బందులతో ఆర్పీలు సతమతం అవుతా ఉన్నారు. కానీ మరొక వైపున పని మాత్రం ఊపిరాడకుండా చేయించేటటువంటి పని చేస్తా ఉన్నారు. ఈ ఊపిరాడకుండా చేయించేటువంటి పని వలన విజయనగరం జిల్లాలో ఒక ఆర్పీ చనిపోయింది. దీనికి ప్రభుత్వమే బాధ్యత వహించాలి. నష్టపరిహారం 10 లక్షల రూపాయలు చెల్లించాలని డిమాండ్ చేస్తా ఉన్నాం. మేము ఎప్పటి నుంచో ఆర్పీలకి గ్రూప్ ఇన్సూరెన్స్ సౌకర్యం కల్పించాలని, ఏ కారణంతో చనిపోయినా 10 లక్షల రూపాయలు ఇవ్వాలని కోరుతా ఉన్నాం. కానీ ప్రభుత్వం దీన్ని పెడచెవిన పెట్టేటటువంటి పని చేసింది. సీఓలుగా ప్రమోషన్ సౌకర్యం కల్పించే పని చేయట్లేదు. ఉద్యోగ భద్రత కోసం హెచ్ఆర్ పాలసీ అడుగుతా ఉన్నాం. దాని గురించి మాట్లాడేటటువంటి పని చేయటం లేదు. వీళ్ళు చదువుకున్నటువంటి చదువులకి ప్రభుత్వం చెబుతున్నటువంటి పనులకి సంబంధం లేకుండా ఈ రోజు పనులు అప్పగించేటటువంటి పని చేస్తా ఉన్నారు. ఊపిరాడకుండా పని చెప్తా ఉన్నారు. దీంతో పని ఒత్తిడయ్యి మానసిక టెన్షన్ తోటి అనారోగ్యం పాలవుతా ఉన్నారు, ప్రాణాలు కోల్పోతా ఉన్నారు. కాబట్టి ప్రభుత్వం ఎంసీపీని పాత పద్ధతిలోనే కొనసాగించే పని చేయాలి. ఒకవన్నీ చేయడానికి ఒకవైపు గ్రూప్ సమావేశాలప్పుడు అందరూ ఫోటోలు తీసి పంపించేటటువంటి పని చేయాలి. మరో పక్కన ఈ ఎంసీపీకి సంబంధించినటువంటి ఓటీపీలు చెప్పే పని చేయాలి. వాళ్ళందరూ సంతకాలు పెట్టేటటువంటి పని చేయాలి. వీటన్నిటి రీత్యా తీవ్ర ఇబ్బందులకు పొదుపు మహిళలు గురవుతా ఉన్నారు. వాళ్ళు పనులు మానుకొని ఉండాలనంటే ఇబ్బంది పడుతా ఉన్నారు. పొదుపు మహిళలుగా కూడా మేము ఉండం డ్వాక్రాలనే పద్ధతిలో కూడా చెప్తా ఉన్నారు. ఇది సరైనది కాదు. ప్రభుత్వం వెంటనే ఎంసీపీని నిలుపుదల చేసి పాత పద్ధతి ఏదైతే ఉందో దాన్ని మాత్రమే కొనసాగించేటటువంటి పని చేయాలని డిమాండ్ చేస్తా ఉన్నాం. మరొక వైపున పొదుపు మహిళలకి ఈ కూటమి ప్రభుత్వం ఎన్నికలకు ముందు ఇచ్చినటువంటి హామీ 10 లక్షల రూపాయలకి వడ్డీ రాయితీ ఇస్తామని చెప్పారు. ఈ ప్రభుత్వం వచ్చి 2 సంవత్సరాలు అవుతా ఉంది. ఈ 2 సంవత్సరాల కాలంలో వడ్డీ రాయితీని ఇప్పటి వరకు చెల్లించలేదు. వెంటనే వడ్డీ రాయితీని చెల్లించాలి. పొదుపు మహిళలు చనిపోతే వాళ్ళకి 10 లక్షల రూపాయలు ఇన్సూరెన్స్ చెల్లిస్తామని ప్రభుత్వం ప్రకటించింది. దీనికి సంబంధించినటువంటి ప్రీమియం ప్రభుత్వానికి చెల్లించారా లేదా, బీమా సంస్థలకి మీరు చెల్లించారా లేదా చెప్పాలి. దానికి సంబంధించినటువంటి విధి విధానాలు బహిర్గతం చేయాలని కోరుతా ఉన్నాం. మహిళా మార్కుల పేరుతో పొదుపు మహిళల దగ్గర డబ్బులు వసూలు చేశారు. అభయహస్తం పేరుతో పెన్షన్ ఇస్తామని డబ్బులు కలెక్ట్ చేసినటువంటి పని చేశారు. ఈ రోజు మామూలుగా ఇస్తున్నటువంటి పెన్షన్ తో పాటు అభయహస్తానికి సంబంధించిన పెన్షన్ యాడ్ చేసి ఇచ్చేటటువంటి పని చేయడం లేదు. మహిళా మార్టులో పెట్టినటువంటి పెట్టుబడులకు సంబంధించి తిరిగి ఇచ్చేటటువంటి పని చేయట్లేదు. చాలా చోట్ల మూతపడిపోయే పని జరుగుతూ ఉంది. అందుకని మహిళా మార్టులో పెట్టినటువంటి పెట్టుబడులు తిరిగి పొదుపు మహిళలకు చెల్లించాలి. అలాగే అభయహస్తం పేరుతో కలెక్ట్ చేసినటువంటి డబ్బులు తిరిగి వాళ్ళకి చెల్లించాలని డిమాండ్ చేస్తా ఉన్నాం. పొదుపు మహిళల సమస్యలు, ఆర్పీల సమస్యలపై ఏప్రిల్ 13వ తేదీన పట్టణ కేంద్రాల్లో జరిగేటటువంటి ర్యాలీల్లో ధర్నాల్లో పెద్ద ఎత్తున ఆర్పీలు పొదుపు మహిళలు పాల్గొని జయప్రదం చేయాలని విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. ప్రభుత్వం ఇప్పటికైనా ఆలోచించాలి. ఆర్పీలను వేధించేటటువంటి పని ఆగాలి. పొదుపు మహిళలకి ఆదాయాలు సమకూర్చే పని, ఉపాధి కల్పించేటటువంటి పని చేయాలి. ఇది పేదరిక నిర్మూలన సంస్థ. పేదరికాన్ని నిర్మూలించాలి తప్ప పేదలనే నిర్మూలించేటటువంటి పని చేయకూడదు. కాబట్టి ప్రభుత్వం తన విధానాలను వెంటనే మార్చుకోవాలి. ఆర్పీలను వేధించే పని ఆపాలి. ఎంసీపీని పాత పద్ధతిలోనే కొనసాగించాలి. బకాయిలు వెంటనే చెల్లించాలి. పొదుపు మహిళలకి రావాల్సినటువంటి వడ్డీ రాయితీలు, అలాగే గ్రూప్ ఇన్సూరెన్స్ వీటన్నిటికి సంబంధించి కూడా వెంటనే చెల్లించాలని కూడా ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్నాం. కె ధనలక్ష్మి, ఏపీ మెప్మా ఆర్పీ ఉద్యోగుల సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, CIT అనుబంధ సంఘం.